హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? ఐఎమ్ బ్యాక్ విత్ వన్ మోర్ వీడియో అండి. సో టుడే నేను మీకు ఒక గోల్డ్ డైమండ్ రెప్లికా కలెక్షన్ చూపించాలనుకుంటున్నాను. నా దగ్గర రీసెంట్గా తీసుకున్నది. సో డైమండ్ రెప్లికా అని ఎందుకు అంటున్నానంటే, ఎక్కువగా నేను గోల్డ్ అనేది ఇంట్రెస్ట్ చూపించండి. పర్సనల్గా నాకు ఇంట్రెస్ట్ ఉండదు గోల్డ్ పైన, గోల్డ్ ఆర్నమెంట్స్ పైన. ఎందుకంటే గోల్డ్ అనేది ఎప్పుడు కూడా నేను అసెట్ లాగానే చూస్తాను. అసెట్ అంటే మనకి ఏదైతే ఇన్కమ్ తెచ్చి పెడుతుందో అది మనకి అసెట్ అవుతుంది. మనం ఒకవేళ ఇప్పుడు మన దగ్గర ఉన్న బడ్జెట్లో గోల్డ్ ఆర్నమెంట్స్ తీసుకున్నట్లయితే దానిపైన మనకి మేకింగ్ ఛార్జెస్, వేస్టేజ్, ట్యాక్స్ అని చెప్పేసి మనకి ఎక్స్ట్రా అమౌంట్ పడుతుంది. ఇన్ ఫ్యూచర్లో దానిపైన మనకు 1 రూపీ కూడా ఎక్స్ట్రా రాదు. ఎందుకంటే మనం ఒకవేళ ఆఫ్టర్ 10 years మోడల్స్ అనేవి చేంజ్ అవుతూనే ఉంటాయి. మనం ఒకవేళ అది సెల్ చేయాలన్నా, రీమోడలింగ్ చేపించాలన్నా, లేదంటే ఇంకా వేరేలాగా ఎలాగైనా యూజ్ చేయాలి అనుకున్నా, తాకట్టు పెట్టాలనుకున్నా, మనకి దానిపైన మనం ఎంత బడ్జెట్లో తీసుకున్నామో ఆ బడ్జెట్ కన్నా 1 రూపీ అనేది తక్కువలోనే అది బయటకు వెళ్తుంది. సో అలా కాకుండా మనం గోల్డ్ ఎప్పుడూ కూడా కాయిన్స్, లేదంటే మనకి బిస్కెట్స్, ఇలా మనకున్న బడ్జెట్లో ఎంత బడ్జెట్ ఉంటుందో ఆ బడ్జెట్లో మనం కాయిన్స్ తీసుకుని సేవ్ చేసుకున్నట్లయితే అది నెక్స్ట్ 10 yearsకి ఎలాగో మన గ్రాఫ్ అనేది చూస్తూనే ఉన్నాం కదా, గోల్డ్ ఎలా ఇంక్రీజ్ అవుతుంది అనేది. 90s, 80s నుంచి ఇప్పటి వరకు 2020 వరకు గ్రాఫ్ అనేది ఇలా ఇంక్రీజ్ లెవెల్లోనే ఉంది. సో మనకి గోల్డ్ అనేది నెక్స్ట్ 10 years తర్వాత కూడా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, కానీ మనకి పర్సంటేజ్, డౌన్ పర్సంటేజ్ అనేది 2%, 10% మాక్సిమం ఉంటుంది అంతే. అది ఇంక్రీజ్ పర్సంటేజ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ 10 yearsకి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 1 lakh తోటి ఇప్పుడు కాయిన్స్ కానీ లేదంటే బిస్కెట్ కానీ గోల్డ్ తీసుకున్నట్లయితే నెక్స్ట్ 10 yearsకి సేమ్ అదే గోల్డ్ అనేది 2 lakhs అవుతుంది. 2 lakhs లేదా 3 lakhs కూడా అవ్వచ్చు, అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఆ గోల్డ్ అనేది ఎప్పుడు అసెట్. అందుకనే నేను ఎప్పుడు కూడా గోల్డ్ అనేది ఇలా కాయిన్స్ టైప్లో మాత్రమే సేవ్ చేసుకుంటాను. ఆర్నమెంట్స్ అనేవి నేను తీసుకోను. ఆర్నమెంట్స్ పైన ఎటువంటి ఇన్కమ్ అనేది ఉండదు. అసెట్ ఓన్లీ ఆర్నమెంట్స్ మనం చేయించుకుంటే ఆర్నమెంట్స్ లాగానే యూజ్ చేయాలి. అదే ఓన్లీ పెట్టుకోవడం వరకు మాత్రమే యూజ్ అవుతుంది. సో అందు గురించి నాకు గోల్డ్ పైన నాకున్న ఆర్నమెంట్స్, గోల్డ్ ఆర్నమెంట్స్ కూడా చాలా తక్కువ ఉంది, చాలా లిమిటెడ్గా ఉంటాయి. అండ్ అందుకనే నాకు గోల్డ్ పైన కాకుండా డైమండ్ పైన ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. అది కూడా డైమండ్ రెప్లికా.